ఇప్పుడు కేవ్ నెంబర్ 13 దగ్గరికి వచ్చామండి. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ సింపుల్గా ఉందండి. ఇది చాలా చిన్న కేవ్, మీరు చూసుకోవచ్చు. కేవ్ నెంబర్ 13 అండి. లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ఒక రూమ్ని అలా చెక్కేసి వదిలేసారు. జస్ట్ అలా నార్మల్గా మీరు చూసుకోవచ్చు. ఈ పిల్లర్స్ కూడా ఏం లేవు, జస్ట్ అలా కేవలాగా చెక్కారు. ఒక గుహలాగా ఏం లేదు, లోపల పిల్లర్స్ లేవు, ఏం లేవు, ఏం విగ్రహాలు కూడా ఏం లేవు అండి. చాలా చిన్న కేవ్ ఇది, మీరు చూసుకోవచ్చు. ఇంకో కేవ్కి వెళ్దాం. పక్కన ఇంకో కేవ్ ఉంది. ఇది కేవ్ నెంబర్ 14 అంట, చూసుకోవచ్చు. ఇది కేవ్ నెంబర్ 14 అండి. చూసుకోవచ్చు. పైకి వెళ్దాం. లోపల మీరు చూడొచ్చండి వ్యూ, లోపల మీరు చూడొచ్చు. మధ్య మధ్యలో బొక్కలు కూడా చెక్కేశారు. ఒక అమ్మాయి లోపల కూడా దీన్ని చూస్తాను. మధ్య మధ్యలో బొక్కలు అలా చెక్కేసి వదిలేశారండి, మీరు చూసుకోవచ్చు. మరి ఎందుకు చెక్కారో తెలియదు. ఇది కూడా చాలా బాగుంది, చాలా హైలైట్ ఉంది. ఇది లోపల డిఫరెంట్ మోడ్స్లో డిఫరెంట్ స్టాచ్యూస్, అదే శిల్పాలు చాలా బాగున్నాయండి, మీరు చూసుకోవచ్చు. వావ్, ఇక్కడ ఇది మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో మీరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. చాలా విచిత్రంగా ఉంది శిల్పం మాత్రం. వావ్, బాగుంది కదా, చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంది. వావ్, కొంచెం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే కొద్ది చీకట్లో కనిపిస్తలేదు వీడియోలో, మీకు చూపిద్దామంటే అవ్వట్లేదు. వావ్, చాలా బాగుంది. ఇక్కడ లోపల ఆల్రెడీ ఒక విగ్రహం ఉండాలండి, కానీ ఆ విగ్రహాన్ని తీసేశారు. వాడే ఔరంగజేబు చూసుకోవచ్చు. లోపల పీఠం ఉంది, కానీ పీఠం పైన దేవుడు లేడు, మీరు చూసుకోవచ్చు. ఏం లేదు లోపల, మొత్తం డిస్ట్రాయ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంది. గుహ టైప్గా లోపల గుహ, లోపలికి వెళ్ళకుండా స్టాప్ చేసేసారు, పెట్టేసి. బాగుంది, చాలా బాగుంది, చూసుకోవచ్చు. హిందూ సంస్కృతి గొప్పదని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఈ ప్రపంచంలో ఎవడూ చూపించలేడు. చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్. బాగుంది కదా, చాలా బాగుంది. సూపర్. ఇంతే అండి, ఈ కేవ్ అయిపోయింది. ఇంకో కేవ్కి వెళ్దాం. చాలా బాగుంది, చూసుకోవచ్చు బయట నుంచి వ్యూ. ఇంకో కేవ్కి వెళ్దాం. బయట నుంచి హాయ్ చెప్తున్నారా? ఇంకో కేవ్కి వెళ్దాం.